డాక్టర్ ఫీజు 300 అంట. ట్రీట్మెంట్ చేయలేకపోతే 1000 రూపాయలు వాపస్ ఇవ్వబడును. పలంపాన ఖర్చులకు లేవు. నువ్వు ఒకసారి నేను ఒకసారి పోతే 2000 వస్తుంది. సార్ మంచి తెలివైనడు ఏమో ఇంత పెట్టినాడంటే ఏదో లిక్ వేసుకుంది రుచి లేదని చెప్దాం బట్ అవునా? సరే సార్ ఏమి ఆడాం రా. నమస్తే సార్. నమస్తే దా కూర్చో. ఏం లేదు సార్, నాలుక రుచి తెలియడం లేదు. ఏం తిన్నా కూడా రుచి లేదు, ఊరికే ఒకటే రకంగా ఉంది, ఏం లేదు. నాలుకలో రుచి తెలియడం లేదా? నిజంగానే జబ్బుందా? నిజం సార్, ఏం రుచి తిన్నా తాగినా ఏం లేదు, ఒకటే రకంగా ఉంది. మందాతావు నువ్వు? లేదు సార్. ఏం దెబ్బ తగిలిందా అన్న? లేదు. తేలు కుట్టిందా? లేదు. ఎప్పటి నుంచి అట్లా? వారం అవుతాను సార్. వారం రోజుల నుంచి నీకు రుచి తెలియడం? అవును సార్. సర్లే, నేను మందే టెస్ట్ చేస్తా. సరే సార్. సరేనా? రామచంద్ర 22 నెంబర్ బాటిల్ మందిటి. అంతా బాగానే ఉంది. ఎట్లుంది ఇప్పుడు? సార్ ఉప్పుని ఉప్పు ఉంది సార్. ఉప్పు ఉంది సార్. ఉప్పు ఉంది కదా, ఈసారి నాలుగు పనిచేస్తాను అంటే ఈ మందు పనిచేసినట్టే. సరేనా? మందులు రాసిస్తాను, బయట 300 కట్టి పో. సరేనా? 300 బొక్క. 1000 రూపాయలు దొబ్బేద్దామని నా దగ్గర నుంచి. పో, మందులు తీసుకొని పో. ఏందన్నా సార్, రుచి లేదంటే నోట్లోకి ఉప్పు నీళ్ళు పోసారన్నా. ఉప్పు నీళ్ళు పోసి మందులు రాసి 300 కట్టిపోవాలి చెప్పినాడు. ఊరికే 300 బొక్క అన్న నీ మాటిని. మంచి ఈసారి మంచి ఐడియా అంటే మతిమరుపు అని చెప్పురా సార్కి.